వచ్చిన సందర్భంలో అన్ని నిజాలే మాట్లాడతారా అనుకున్నా అధ్యక్ష. ఈ సందర్భంలోన నిజాలు మాట్లాడితే బాగుంటుండే అధ్యక్ష. మళ్ళా అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు పెద్దలు మల్లారెడ్డి గారు. నేనెందుకు అడుగుతా, ప్రజలు అడిగితే చేయాలి, మేమెందుకు అడుగుతాం సార్? సార్ జవహర్ నగర్కి సంబంధించిన కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పిన అధ్యక్ష. కానీ ఆయన సభలోకి రాగానే ఇన్ఫ్లుయెన్సర్ ముందట ఒక్కళ్ళు ఉంటారు కదా సార్, ఆ పక్కలు ఉంటారు కదా సార్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాడు అధ్యక్ష. ఈరోజు మల్లారెడ్డి గారు జవహర్ నగర్కి సంబంధించిన డంప్ యార్డ్కి సంబంధించి అన్ని చేసేసినామన్నారు. అన్ని చేసినాక మళ్ళా సార్ బురద కుప్పగా అది మొత్తం దృష్టిలో పెట్టుకొని, అంటే ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ కేటీఆర్ గారు కూడా వెన్ వీఆర్ విజువలైజింగ్, మీరు డంప్ యార్డ్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్లాంటు ప్లస్ 48 మెగావాట్లకు సంబంధించిన వేస్ట్ మేనేజ్మెంట్ పవర్ ప్లాంట్ పెట్టిండ్రు. సో అప్పుడున్న అధికారులు కానీ మీరన్నా ఆలోచన చేశాను 20 years వరకు ఈ డంప్ యార్డుకు సంబంధించి ఎంత డంప్ అక్కడికి పడుతుంది, ఆ కార్యాచరణ తీసుకొని ఒక 20 సంవత్సరాలు ముందుగా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాల్సి ఉండే. అది జరిగితే మేము ఎంత డంప్ చేసినా అక్కడే ఉంటుంది అధ్యక్ష, ఆ ప్రాసెస్లో మిగిలిపోతూ ఉండే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, వీఆర్ ఆల్సో బిల్డింగ్. ఈరోజు మీరు చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటాం మల్లారెడ్డి గారు, దానికి సంబంధించిన వాసనగా సంబంధించి కానీ అనేక సంబంధించి కానీ ఈరోజు ఆల్టర్నేటివ్ సైట్ని డెవలప్ చేసే కార్యాచరణ తీసుకుంటాం. ఒక్కటే డంప్ యార్డ్ కాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 4 మూలల్లో కూడా మొత్తం హైదరాబాద్కు సంబంధించిన చెత్తా చెదారం ఒకటే ప్రాంతంలో ఈరోజు జవహర్ నగరే కాకుండా 4 కనీసం 3 ప్రాంతాలను ఎంపిక చేయాలని ఒక కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. ఆల్టర్నేట్ సైట్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం.